మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈరోజు తుని పాప కేసుకు సంబంధించి జాహ్నవి గారి జ్ఞానేశ్వరి అప్డేట్ ఏంటి అని చెక్ చేస్తున్నప్పుడు ఇంకొక పాప కనపడింది. అసలు ఆ పాప మా పాపని అసలు ఎవరూ రాల. క్షేమంగా ఉన్నటువంటి పాప దగ్గరికి ఏమో మా పాప అంటూ ఎవరూ రాల. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అసలు ఆ తల్లిదండ్రుల నిర్లక్ష్యమా, లేదన్నప్పుడు సరిగ్గా పోలీసులు ఫోకస్ పెట్టకపోవటమా, లేక ఊరిలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోవటమా, ఒక పాప మిస్ అయింది. జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి. ఆ పాపకు సంబంధించి జల్లెడ పడుతూ ఉన్న, అణువును గాలిస్తూ ఉన్న, ఇప్పటి వరకు దెర్ ఇస్ నో ప్రాపర్ అప్డేట్. నిమిషాలు ఏది జూన్ 6వ తారీఖున నిమిషాలుగా ఉన్నటువంటి సమయం గంటలుగా మారింది. గంటలు పూటలు రోజులు వారాలు. ఈరోజు ఎంతండి? ఇవాళ వచ్చేసి 22. పాప తప్పైంది ఎప్పుడండి? 6వ తారీఖున. అంటే ఎంతండి? 16 రోజులండి. 2 వారాలు దాటేసింది, 6 నెలలు దాటేసింది. ఇప్పటి వరకు తుని పాపకి సంబంధించిన అప్డేట్ ఏంటయ్యా అంటే పాపని కిడ్నాప్ చేశారు. దిస్ ఇస్ ద ఫైనల్ అప్డేట్. ముందేం చేశారు? పాప అడవిలోనే తప్పిపోయిందేమో అన్నట్టుగా వెతికారు. తర్వాత కుక్క ఎప్పుడైతే వచ్చిందో ఇక ఎవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చని 1, పాపని అడవి జంతువులు ఏమైనా తిన్నాయని 2, 3 ఒకవేళ అక్కడ ఈ ఇనుప కంచె లాంటిది ఉంది కదా, ఫెన్సింగ్, కరెంట్ ఏమైనా పెట్టుంటే దానికి తగిలి పాప చనిపోయింది, ఈలోపు అక్కడ వాళ్ళు ఎవరైనా వచ్చేసి పాపను పూడ్చిరమని చెప్పేసారు. ఇలా కొన్ని. ఎప్పుడైతే ఆ కుక్క వచ్చిన తర్వాత కుక్క మీద ఒక హోప్ వచ్చింది, ఏమైనా లీడ్ ఇచ్చిద్దామో చూపించిద్దామో అని. బట్ ఆ కుక్క ఏం చేసింది? వాళ్ళ అమ్మను కరిచినట్టు చేసేసి మరలా వెళ్ళిపోయింది మంగళవారం. ఆ తర్వాత ఏమైంది? బుధవారం మరలా వచ్చింది. కుక్కను జాగ్రత్తగా పట్టుకున్నారు మన వాళ్ళ గల ఉత్తరప్రదేశ్ డాగ్ స్క్వాడ్స్ మీద ఉన్నారు వాళ్ళు. దెన్ గురువారం అంతా కుక్కని జాగ్రత్తగా ఉంచారు. అప్పటికే కుక్క చాలా తిక్కగా ఉంది, చాలా అటు ఇటుగా ఉంది. కుక్క చాలా చిన్నదే, చిన్నపిల్ల, కుక్కపిల్ల అనుకోవచ్చు రకంగా. 6 నెలల వయసు అంతే ఆ కుక్కది. అంటే కుక్క పిల్ల నుంచి కుక్కగా మారే స్టేజ్లో ఉంది. మన భాష చెప్పంటే టీనేజర్ లాగా అనుకోండి. సో ఇక ఆ కుక్కని కట్టేసి వెటనరీ డాక్టర్లు మొత్తం ట్రీట్మెంట్ చేసేసి జాగ్రత్తగా గురువారం మొత్తం స్టేబుల్గా ఉంచారు. ఇక ఆ తర్వాత ఏమైంది? శుక్రవారం రోజు జీపీఎస్ ట్రాకర్ హైదరాబాద్ నుంచి తెప్పించి కుక్క మైండ్లో జీపీఎస్ ట్రాకర్ కట్టి వదిలేరు. సో కుక్క అంతా తిరుగుతుంది. ఇలా కుక్క ఎటు వెళ్తుంది ఏంటని చెప్పేసి వెనకాల ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డాగ్ స్క్వాడ్, ఫారెస్ట్ సిబ్బందులకి మొత్తం వెళ్ళారు, చూశారు. అప్రాక్సిమేట్లీ ఒక 90 నిమిషాల గ్యాప్లోనే దాదాపు 10 కిలోమీటర్ మొత్తం తిరిగేసి మరలా వచ్చారు. ఇక అప్పుడే నీరసంగా ఉంది. అప్పటికి ఫుడ్ పెట్టారు, వాటర్ పెట్టారు, తీసుకోవట్లేదు. సరే కాసేపు అయితే తీసుకునిద్ది అని చెప్పేసి అనుకున్నారు. బట్ నెక్స్ట్ డే శనివారానికి వచ్చేసరికి ఏమైంది? అన్ఫార్చునేట్లీ కుక్క పాప నించుని అలాగే పడిపోయింది. ఏమైందని చూస్తే చనిపోయింది. కుక్క ఎందుకు చనిపోయింది? ఎవరైనా స్లో పాయిజన్ ఇచ్చారా, లేదా ఇక్కడ వీళ్ళ ఇంటికి వచ్చి మరి ఆ కుక్కను ఎవరైనా కావాలని చంపారా, లేదా జీపీఎస్ ట్రాకర్ మెడకి గట్టిగా బిగుసుకొని చనిపోయిందా? ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్. సో ఏం చేద్దాం? పోస్ట్ మార్టం చేద్దాం. కుక్కకు పోస్ట్ మార్టం చేశారు. దెన్ ప్రిలిమినరీ ఫైండింగ్స్ అని అంటారు, అంటే ప్రాథమికంగా వచ్చేవి అన్నట్టు. ఆ ప్రాథమిక నివేదికలో మనకున్న సమాచారం మేరకు కుక్క వచ్చేసి నేచురల్ డెత్ ఆర్ డీహైడ్రేషన్. అంటే ఎవరు కూడా కుక్కను కొడటం వల్ల చనిపోలేదు, విషప్రయోగం వల్ల చనిపోలేదు అన్నట్టు చెప్పారు. బట్ ఫైనల్గా ఎప్పుడు తెలియాలి? ఫోరెన్సిక్ ల్యాబ్కి కుక్కకు సంబంధించినటువంటి పార్ట్స్ ఉంటాయి కొన్ని, దాన్ని అటాప్సీ అంటారు. దెన్ దాన్ని పంపారు. ఇక్కడ వైజాగ్ ల్యాబ్కి పంపారు. అక్కడి నుంచి మనకున్న సమాచారం మేరకు 1 వీక్లో వచ్చేది రిపోర్ట్ అన్నారు. 1 వీక్ కాదు, ఇప్పటికి వచ్చేసి నాకు తెలిసి మన శనివారం అంటే ఇది ఆదివారం, దగ్గరగా 9 రోజులు అవుతుంది. 9 రోజులు సరే ఇంకా రిపోర్ట్ రాలేదు. ఇదొక ఓ రకంగా ఎలాగంటే మిస్టరీగా ఉంది, ఇన్ని రోజులు ఏంటి అని. బట్ ఇండియాతో వాళ్ళు చేస్తున్నారు. ఇందులో టాక్సికాలజీ అనేది ఉంటుంది. ఇన్ కేస్ అందులో విషం కలిపినట్టుగా ఉన్నట్టయితే అది ఏంటిది, ఏ విషయం అని చెప్పేసి చెప్పడానికి అది 3 వారాలు పట్టిద్దట. సో కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలి. బట్ ఈ మధ్యలో ఏమైంది? కుక్కకు సంబంధించి ఇంకొకటి బయటపడింది. ఆ రోజు జూన్ 6వ తారీఖున పాప తప్పిపోయిన రోజు టైం వచ్చేసి అరౌండ్ 12:10, 12:20 ఆ సమయంలో పాప తప్పిపోయింది. 12 దగ్గర వచ్చేసి ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చింది. 11:50కి వచ్చి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. ఈ కుక్క ఏంటి అరౌండ్ 12:50 to 1, చాలామంది 1 గంట 2 నిమిషాలు అంటారు. నేను చెక్ చేస్తున్నప్పుడు 12:50 సంథింగ్ చూపిస్తుంది. ఎనీవే అరౌండ్ 1 అనుకుందాం. ఆ ఊర్లో వినాయకుడి గుడి దగ్గర మెయిన్ రోడ్డు అక్కడ తిరుగుతూ ఉంది.
ఊర్లోని సీసీటీవీలు చాలా తక్కువని ఉన్న చోట్ల వచ్చేసి రికార్డ్ అయిన మొత్తం చెక్ చేస్తుంటే కుక్క ఆ సమయంలో అక్కడ ఉంది. అంటే పాప కుక్క ఇద్దరు కలిసి పోలా. అంటే ముందు పాప వెళ్ళిపోయింది, పాపను ఎత్తుకుంటూ కుక్క వచ్చింది. ఇలా జరిగిందా, లేక పాపను ఎవరైనా ఎత్తుకెళ్ళి కుక్క చూసి పరిగెట్టిందా, ఇది కూడా తెలియాలి. బట్ ఓవరాల్గా ఎప్పుడైతే ఆ కుక్క వీడియో చూశారో ఇక అప్పుడు అర్థమైంది ఏంటంటే పాపను ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరు కిడ్నాప్ చేశారు? సంచార జాతుల వాళ్ళ, అటు ఇటు తిరుగుతుంటారు వాళ్ళ, లేదా అక్కడ అడవిలో చాలలో వచ్చేసి జీడి పిక్కలు ఎరుకోవడానికి వస్తారంట వాళ్ళ, లేక రెండు క్షుద్ర పూజల వల్ల, లేక రెండు పిల్లలు పెంచుకుంది అనుకునే వల్ల, లేక వచ్చి హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల, ఎవరు? అదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ పోలీసులు అయితే ఇది కిడ్నాపే అని చెప్పేసి మొత్తం వెతుకుతున్నారు. ఎందుకంటే అడవిలో వాళ్ళ తోట చుట్టుపక్కల అణువణువు గాలించారు. థర్మల్ డ్రోన్తో స్కాన్ చేసి మొత్తం ఎటు చేయడు, ఎక్కడ కూడా పాప ఆనవాళ్ళు లేదు అసలు. అండ్ కుక్క కూడా రావటం ఏంటంటే పాప వెళ్ళిన దారిలో కాకుండా వేరే దారిలో మంగళవారం వచ్చింది. అండ్ ఆ కుక్క పాప తప్పిన రోజు ఎక్కడ ఉందిరా ఏంటని చూస్తున్నప్పుడు ఊరిలో ఎక్కడో గుడి దగ్గర కనపడింది. సో మొత్తం మిస్టరీ ఎలా ఉందంటే ఒంటరిగా ఉన్న పాపను చూసి ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఆ ఎత్తుకెళ్ళింది ఎవరు అన్న వేళనే ఇప్పుడు మొత్తం కూడా విచారణ సాగుతుంది. దాదాపు 400 మంది పోలీసులు వెతుకుతుంది. తెలుసా మీకు? అటు పవన్ కళ్యాణ్, అటు హోంమంత్రి అనిత, వీళ్ళంతా కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు పాపను ఎట్టి పట్ల ఎక్కడన్నా తీసుకురావాలి అని. ఇన్ కేస్ జరిగింది అనుకుందాం, అట్లీస్ట్ పాప బాడీ అన్నా కానీ కనిపెట్టాలి. ఆ వేళ ఇప్పుడు వాళ్ళు గట్టిగా ఉన్నారు. ఇక ఇంకొక పాప, ఆ పాప కనపడగానే ఈ రెండో పాప కనపడగానే ఇంకే తుని పాప దొరికేసింది అన్నారు. వీడియో కూడా ఇచ్చారు చాలామంది. బట్ చూస్తే ఆ పాప జ్ఞానేశ్వర్ కాదు. జ్ఞానేశ్వర్కి అరౌండ్ 3 years. ఈ తునిలో దొరికిన పాప వచ్చేసి మార్కెట్ యార్డ్ దగ్గర దొరికిన పాప 5 years అబవ్ ఉంటాయి. ఖచ్చితంగా ఆ పాప ఎవరు ఏంటి మాటలు వస్తే ఆల్రెడీ చెప్పుండొచ్చు. బట్ మనకున్న సమాచారం ఆ పాపని అక్కడ చెలక్కాయాలనుకున్న ఒక ఆమె ఉంది, ఆమె దగ్గరికి తీసింది. ఏడుస్తూ ఉంటే ఆ పాప తప్పిపోయి ఆమె దగ్గరికి తీసింది. ఎవరమ్మా ఏంటమ్మని అంటూ తీస్తే ముందు ఆ పిల్ల ఏడిపోతుంది. మేబీ ఆ తర్వాత పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఉండొచ్చు. బట్ ఆ పాప మా పాప అని చెప్పేసి ఇంకా ఎవరు వచ్చినట్టుగా లేరంట. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. ఒక పాప ఏమో తప్పిపోయింది, ఇంతవరకు ఎక్కడ ఉంది ఏంటో తెలియట్లా. నిన్నటి వరకేమో చనిపోయింది అన్నట్టు, నిన్నటి వరకేమో అడవిలోనే ఉందన్నట్టు అనుకున్నారు. బట్ ఫైనల్లీ ఆ పాపను ఎవరో కిడ్నాప్ చేసి ఊరు దాటించేశారు. ఈ ఊరు దాటించడం కూడా రోడ్డు మీదగానా అడవిలో నుంచి అన్నది కూడా తెలియదు. బట్ ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేస్తున్నారు. దాదాపు 6000 ఫోన్ కాల్స్ చెక్ చేశారు. 7 టవర్ డేటాలు, మొత్తం సెల్ ఫోన్ టవర్స్. ఇంత చేసిన పాప దొరకల. బట్ ఇక్కడ వచ్చేసి ఒక పాప దొరికింది. ఈ పాప ఎవరి పాప అంటే ఇంతవరకు ఊరు రాల, మా పాప అని. నాకు ఇదే అసలు ఊహకు అందటం. కమింగ్ టు విజయవాడ సాయికృష్ణ కేసు ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చినట్టే సిట్ కూడా ఏర్పాటు చేశారు. బట్ ఇక్కడ సిఏ నాగరాజు ఉన్నాడు కదా, ఏది సాయికృష్ణ చంపాడని అంటున్నారు. ఆ నాగరాజ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. నా క్యారెక్టర్ సస్పెక్ట్ ఛానల్లో వీడియో ఇస్తే ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే, అవును సార్ నేను ఆయన అభిమాని అంటే ఒక పెద్ద ఆవిడ వచ్చి ఆయన వల్ల మేము ప్రశాంతంగా ఉండగలిగాం. ఆయన మా ఏరియాలో చేసినప్పుడు శుభ్రంగా పద్ధతిగా ఉండే, ఆయన ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడో మళ్ళీ యథావి సార్ దొంగనా కొడుకులు టైంలో ఆడవాళ్ళని ఇబ్బంది పెడతామని చెప్పేసి పాపం వాళ్ళు. అంటే ఏపీ పోలీస్ ఒకసారి మీరు ఆలోచించాలి. సిన్సియర్ ఆఫీసర్ అన్నప్పుడు ఒకళ్ళు ఇద్దరే కనపడతారా? డిపార్ట్మెంట్లో చాలామంది కనపడాలి కదా. దయచేసి అలా ఉండండి. ఓవరాల్గా ఏపీలో ఈ మిస్ అవుతున్నటువంటి ఈ మిస్సింగ్ మిస్టరీలు ఏవైతున్నాయో త్వరలో తేల్తాయి. అండ్ ఏపీ పోలీసులు ఇంతకుముందు కన్నా గొప్పగా పనిచేస్తారని కోరుకుంటూ, ఐఎమ్ షూర్ తుని పాప ఈ రోజైనా రేపైనా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిందని నమ్మకం అయితే నాకుంది.